ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం, పావు వంతు పెసరపప్పు తీసుకుని ఈరోజు పొంగల్ చేసుకున్నాను అనమాట. ఈ మధ్య 2-3 సార్లే తరచూ మా చిన్నబ్బాయి అడుగుతాడు ఆఫీస్ నుంచి వచ్చాక, అమ్మ ఏం తిన్నావని. పొంగలే అన్నారనుకోండి, అమ్మ అంత ఇష్టమా నీకు అంటున్నాడు. ఇష్టం కాదు ఏమీ కాదు, నాకు త్వరగా అయిపోయే రెసిపీ కదా ఇది, మళ్ళీ కూర అన్నం చేసుకోకర్లేకుండా అని. అందులో ఏంటంటే ప్రోటీన్ తిన్నని పిల్లలు అంటూ ఉంటారు. ఇది కొంచెమైనా, ఒక పప్పు కొంచెమైనా లోపలికి వెళ్తుంది కదా అని చెప్పి ఇది ప్రిఫర్ చేస్తుంటాను. అలాగేనండి, నూలుపప్పు పచ్చడి కూడా పిల్లలు బాగా ఇష్టపడతారు, ఎందుకంటే ప్రోటీన్ కోసమని. ఈరోజు నేను ఒకే రాత్రి కూడా పనికొస్తుందని చెప్పి పొద్దున్నే చేశాను. పొంగలి నూలుపప్పు పచ్చడి అయితే మాకు ఫేవరెట్ ఐటెం. నిజానికి దీంట్లోకి నిమ్మరసం కంటే నారింజకాయ రసం ఉంటే అద్భుతంగా ఉంటుంది. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పాటిస్తాను కాబట్టి ఫుడ్ విషయంలో పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏమి పాటించను. నాకు ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అదే తింటాను. అలాగే నెయ్యిని కూడా ఎప్పుడు స్కిప్ చేయను. 2 birds at 1 shot లాగా పొద్దునకి రాత్రికి కూడా పచ్చడి పనికొచ్చింది. మా జై ఇచ్చిన చెరుకు పానకం ఉండనే ఉంది.